టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శలు గుప్పించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రేవంత్ సర్కార్ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడమే సరిపోతుందన్నారు. 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే కేసీఆర్ కు దుఃఖం వస్తుందా అని మండిపడ్డారు. కేసీఆర్ గతంలో దళితులకు భూమి ఇస్తానని ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా భీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు ఆయన. గడిచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో గొప్పగా పరిపాలన చేసిన మాట్లాడడం జరిగింది. కానీ ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పరిపాలన చేస్తే 8 లక్షల కోట్లు అప్పు చేసి నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కంతులు కట్టాల్సి వస్తా ఉంది. 21 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల పరిపాలన చేస్తే కేవలం నెలకు 600 కోట్లు వడ్డీ ఉంటే ఇలా తడిసి మోపెట్టు 10 అప్పు చేసి అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఏమంటారు చిప్ప చేతికి ఇచ్చిన తర్వాత కూడా అంటే బాధ్యత రహితంగా పరిపాలన చేసి రాష్ట్ర ఖజానాను లూటీ చేసే కార్యక్రమం చేసి కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పచెప్పే కార్యక్రమం చేసి ఇలా రాష్ట్రం పైన భారం మోపి ఈ రోజున మళ్ళా నాకు దుఃఖం వస్తా అంటావు. గడచిన